అవి వేల కోట్ల రూపాయలు విలువ చేసేటువంటి ఓ క్రిస్టియన్ మైనారిటీ సంస్థకు సంబంధించినటువంటి ఆస్తులు. ఆ ఆస్తులు ఒక్కొక్కటి హారతి కర్పూరంలా కరిగిపోవడాన్ని కొందరు జిఎస్ఎల్ మెడికల్ ఇన్స్టిట్యూషన్స్ మరియు కిమ్యూ ఇంటర్నేషనల్ యూనివర్సిటీ భాగస్వామ్యంతో ఇండియన్ అలైన్డ్ ఎంబీబీఎస్ కోర్స్ అడ్మిషన్లు అందిస్తోంది నియో. ఫాదర్లు జీర్ణించుకోలేకపోయారు. దీంతో ఒక రకంగా పెద్ద ఎత్తున పోరాటానికే దిగిన పరిస్థితి. ఏదైతే సిఎస్కే స్కూల్ ఇప్పటికే మూతపడింది. అంటే దశాబ్దాల కాలంగా అక్కడ స్కూల్ నిర్వహిస్తూ కూడా పేదలకు ఎంతో మందికి ఉచిత విద్యను అందిస్తున్నటువంటి పాఠశాల మూతపడడం కూడా ఒక రకంగా అక్కడ ఉన్నటువంటి ఫాదర్లు జీర్ణించుకోలేని పరిస్థితి. ఈ నేపథ్యంలోనే ఒక్కసారిగా అక్కడ ఉన్నటువంటి ఆ ప్రాంగణంలో ఉన్నటువంటి కొంత స్థలాన్ని కొందరు వ్యక్తులకు సేల్ డీడ్ చొప్పున కట్టబెట్టడం జరిగింది. అయితే ఆ క్రమంలోనే ఒక్కసారిగా తర్వాత కన్స్ట్రక్షన్ జరుగుతున్న నేపథ్యంలో, అంటే ఒక రకంగా నిర్మాణం జరుగుతున్న నేపథ్యంలో ఆ పెద్ద ఎత్తున పోరాటానికి దిగిన పరిస్థితి, సిపిఐ ఉద్యమ బాట పట్టినటువంటి పరిస్థితి. ఆ క్రమంలో ఒక్కసారిగా అటు అనుమతులు లేకుండా ఎలా పనులు చేస్తారంటూ కూడా నిలదీసిన పరిస్థితి. మరోవైపు ప్రజాప్రతినిధికి లక్షల రూపాయల్లో ముడుపులు ముట్టజెప్పారన్నటువంటి ఆరోపణలు కూడా వ్యక్తమైనటువంటి పరిస్థితి. ఆ నేపథ్యంలో ఆ ప్రజాప్రతినిధి ఇప్పటికి కూడా అసలు వాళ్ళు చేసినటువంటి ఏదైతే ఫాదర్ చేసినటువంటి ఆరోపణలు అవాస్తవం అన్న విషయాన్ని ఖండించలేదు. అదేవిధంగా తీసుకున్నారన్న విషయాన్ని కూడా, అంటే ఒక రకంగా ఆ వ్యవహారాన్ని ఎక్కడ ప్రజాప్రతినిధి ఖండించినటువంటి సందర్భం. అయితే దీంతో ఒక్కసారిగా ఈ చర్చి స్థల వివాదం చిలికి చిలికి గాలివానగా మారి ఒక రకంగా పెద్ద సమస్యగా మారింది. ఆ సమస్యగా మారిన నేపథ్యంలో ఒక్కసారిగా ఏదైతే ఫాదర్స్ అంతా కూడా హైకోర్టును ఆశ్రయించడంతో స్టేటస్ కో ఇవ్వటం జరిగింది. అయితే స్టేటస్ కో ఇచ్చిన తర్వాత ఒక్కసారిగా అక్కడ ఉన్నటువంటి బిషప్ ఒక్కసారిగా తను సేల్ డీడ్ ఇచ్చినటువంటి విషయాన్ని పక్కన పెట్టి ఆ ఒప్పందాన్ని రద్దు చేసుకొని అందులో బాధ్యులుగా కమిషనర్ను, అదేవిధంగా అక్కడ ఉన్నటువంటి వాచ్మెన్, అంటే ఒక రకంగా ఆయన సేల్ డీడ్ ఇచ్చినప్పటికి కూడా కానీ ఇక్కడ బాధ్యులను చేసింది మాత్రం కమిషనర్ను, అదేవిధంగా అక్కడ ఉన్నటువంటి వాచ్మెన్ బాధ్యులను చేయడం ఒక రకంగా పలు విమర్శలకు దారితీసిన పరిస్థితి. మరోవైపు ఇప్పటికే ఏదైతే కోట్ల రూపాయలు విలువ చేసేటువంటి ఆస్తులు బిషప్ గతంలో ఏదైతే ఆస్తులన్నింటినీ కూడా సేల్ డీడ్ చొప్పున ఆరతి కర్పూరంలో కరగబెట్టినటువంటి పరిస్థితి నేపథ్యంలో ఒక్కసారిగా కూడా ఉద్యమ బాట పట్టాల్సినటువంటి పరిస్థితి వస్తుంది. కోట్ల రూపాయలు విలువ చేసేటువంటి స్థలాలు అన్యాక్రాంతం కావడాన్ని కూడా జీర్ణించుకోలేక పోరుబాటకు సన్నద్ధమైనటువంటి పరిస్థితి నేపథ్యంలో ఇప్పుడు ప్రస్తుతం సిఎస్ఐ స్కూల్ వివాదం కూడా నడుస్తుంది. ఏదైతే సిఐ స్కూల్ అంటే ఒక రకంగా దాదాపు 40-50 సంవత్సరాల చరిత్ర కలిగినటువంటి ఆ స్కూలు, ఆ పాఠశాల ఇప్పటికి మూతపడడం కూడా ఒక రకంగా ఫాదర్లు తప్పుపడుతున్నారు. అంటే సరైన రీతిలో సక్రమంగా నిర్వహించకపోవటం వల్లే స్కూల్ మూతపడింది. ఎంతో గొప్ప చరిత్ర కలిగినటువంటి ఆ స్కూల్ మూతపడడం, ఆ స్కూల్ మూతపడిన తర్వాత ఆ స్కూల్ ఆవరణంలో ఉన్నటువంటి స్థలాలని కొంతమేర అట్లా పూర్తి స్థాయిలో ఆ స్థలాలు లేకుండా చేసేటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి ఇలాంటి పరిస్థితుల నేపథ్యంలో కూడా చెన్నైలో ఉన్నటువంటి కేంద్ర కార్యాలయం కూడా జోక్యం చేసుకోవాలంటూ కూడా పలుమార్లు ఫాదర్లు ఒక రకంగా మొరబెట్టుకున్నప్పటికీ కూడా అక్కడ ఉన్నటువంటి వాళ్ళు ఇప్పటికీ కూడా స్పందించలేనటువంటి వాదనలు వినిపించినాయి. ఈ నేపథ్యంలో ఏదైతే చర్చి మైనారిటీ సంస్థకు సంబంధించినటువంటి కోట్ల రూపాయలు విలువ చేసే స్థలాలు కబ్జాకు గురిగా ఉండాలంటే మాత్రం ఖచ్చితంగా పెద్ద ఎత్తున ఉద్యమాలకు శ్రీకారం చుట్టి ఆ తర్వాత వాటిని ఎలాగైనా నిలుపుదల చేయాలన్నటువంటి యోచనలో ఉన్నట్టు తెలుస్తుంది. అందులో భాగంగానే మొదటి మెట్టుగా ఏదైతే సిఎస్ఐ చర్చి స్కూల్ ఆవరణంలో ఉన్నటువంటి కొంత స్థలాన్ని సేల్ డీడ్ చొప్పున కట్టబెట్టడం, ఆ తర్వాత కోర్టును ఆశ్రయించడం, కోర్టు స్టేటస్ కో ఇవ్వడంతో ఇది తొలి విజయంగా భావిస్తున్నారు. రాబోయే రోజుల్లో కూడా ఇదే తరహాలో ఏదైతే సిఎస్ఐ చర్చికి సంబంధించినటువంటి స్థలాలు ఉన్నాయో వాటన్నింటినీ కాపాడుకునేందుకు తమ వంతు ప్రయత్నాలు కొనసాగిస్తామంటూ కూడా ఓవైపు ఫాదర్లు చెప్తున్న పరిస్థితి. ఏది ఏమన్నప్పుడు కూడా స్థలాల వివాదం వద్ద ఒక ప్రజాప్రతినిధుల పైన కూడా అపకీర్తిని తెచ్చే విధంగా కూడా ఆరోపణలు వ్యక్తమైన నేపథ్యం. అయితే ఆ ప్రజాప్రతినిధి ఇప్పటి వరకు కూడా తనకు లక్షల రూపాయలు ముడుపులు ముట్టజెప్పారంటే ఆరోపణలు అక్కడ ఉన్నటువంటి ఫాదరే చేసినటువంటి పరిస్థితి. కాబట్టి ఆ విషయం పైన ఇప్పటికి కూడా ప్రజాప్రతినిధి ఎక్కడ స్పందించినటువంటి పాపాన పోలేదన్నటువంటి విమర్శలు వ్యక్తం అవుతున్న నేపథ్యంలో ఆ క్రమంలో ఒక్కసారిగా ఫాదర్లు కూడా ఈ స్థలాన్ని ఎలాగైనా కాపాడుకునేటువంటి ప్రయత్నాలు చేస్తున్నారు. ఆ ప్రయత్నాలన్నీ కూడా ఎలా ఫలిస్తాయో వేచి చూడాల్సిందే. కెమెరా పర్సన్ రాముతో కిషోర్, RTV కడప నుంచి.